ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఏమైందో మీకే చెప్తాను. ఇంత వాన్లో ఏంటి ఎక్కడికో వెళ్తున్నారనుకుంటున్నారా? అవునండి, ఏం చేద్దాం, డీమార్ట్ ఓపెన్ చేశారంట కడపలో. ఏదైనా కొత్త షాపింగ్ మాల్ కానీ కొత్త షాప్స్ కానీ ఓపెన్ చేస్తేనే వెళ్తాం. అలాంటిది పెద్ద డీమార్ట్, ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాం కడపలో రావాలని. అలాంటి డీమార్ట్ కోసం మేము వెళ్ళామా, అందుకనే వెళ్తూ ఉన్నాం. మా అన్నతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. అది వానబట్టలో చలి సంపుతుంది, ఇంకేం చేద్దాం, వెళ్ళాలి. ఆడ చూసారా, పోదాం పోదాం అనుకునేసరికి పోయిందే 8కి 9కి క్లోజ్. అప్పుడే రెడ్ సిగ్నల్ పడిపోయింది. ఏం చేద్దాం, వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడే ట్విస్ట్ ఉందండో, గమనించండి. ఇంకా రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడేసింది. ఇంకా మూవ్ అవుతా ఉన్నాం. దగ్గరికి వచ్చినామని చెప్పి యాంగ్జైటీ చాలా పెరిగిపోతుంది. అంటే నేను ఇంతవరకు ఎప్పుడు డీమార్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను చూడలేదు. ఎక్కడ పడిందో కూడా నాకు తెలియదు. ఈ సిఎఫ్సి అంట కొత్తగా ఓపెన్ చేశారు. 1 రూపీకే కాఫీ ఇస్తారంటుండో. అదిగో వచ్చేసింది డీమార్ట్. నేను చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాను. ఏమైందో చెప్పమంటారా? ఆ రష్, ఆ మందిని చూసి మా అన్న రిటర్న్ తిప్పేశాడు. వెనక్కి వచ్చేసినాం. లోపలికి కూడా అలో చేయలేదు. చూసారా ఎంత క్రౌడ్ ఉందో, అసలు భరించలేనంత క్రౌడ్ ఉంది అక్కడ. అందుకనే రిటర్న్ వచ్చేసినాం. ఇంకా అంత దూరం పోయి మనం టేస్ట్ బడ్ సాటిస్ఫై చేయకుండా మనం మెంటల్ స్ట్రెస్ని మనం ఫీల్ అయ్యి ఎందుకు బాధపడకుండా రావాలని చెప్పేసి అలా ఇలా ఒప్పించి మా అన్ననాడు సిఎఫ్సి చూసాం కదా, ఆ సిఎఫ్సిలో కాఫీ తాగుదామని పిలుచుకెళ్ళినాను. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుండండి 1 రూపీ కాఫీ 1 రూపీ కాఫీ అని. ఇంక అందుకని ఒకసారి టేస్ట్ చేద్దామని వెళ్ళినాం. మేము పోయేసరికల్లా 1 రూపీ కాఫీ అనేది లేదు. సో ఆ టీలు కూడా 2 టీలు ఉన్నాయి. ఇంక అందుకని లోపలికి వెళ్ళేసి టీ తాగుదామని వెళ్ళినాము. వెళ్తూ ఉంటే బోర్డింగ్స్ కనపడ్డాయి. బోర్డింగ్స్ ఒక క్లిప్ తీద్దాము అని చెప్పి లోపలికి వెళ్ళాము. టికెట్స్ తీసేసుకొని ఒకసారి అంబియన్స్ చూద్దామంటే చాలా సింపుల్గా ఉంది, బాగుంది. మా అన్న ఇంకా కాఫీ తీసేసుకున్నారు, సారీ టీ తీసుకున్నారు. టీ తీసుకొని వస్తున్నారు. దీనికి ఇక్కడ కూడా స్నాప్స్ అయినా అంటున్నారు. చూసారా వేడికి ఎంత బాగుందో. వావ్, ఫస్ట్ టీ తాగడం అంటే అదొక ఫీలింగే వేరనమాట. అక్కడ ప్రొజెక్టర్ పెట్టారు, అందరు సినిమాలు చూస్తారు అని. ఏం చేద్దాం, మన క్రికెట్ అనేది రాదు, చూసినా వేస్ట్, ఏం చేయలేం దానికి. ఇంకా అందుకనేసి మన తలకాయ తిప్పేసుకొని మన కాఫీయో మన టీయో ఏదో ఒకటి తాగేసి మా అన్నకి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి దాన్ని ఒక స్నాప్ తీసుకొని స్నాప్లో పెట్టుకొని ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయినాం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక ఫాలో